ఇప్పుడు మనం తెలుసుకునేది పప్పీస్‌కి, మదర్ డాగ్‌కి ఎప్పుడు బాత్ చేపిచ్చాలి? చాలామందికి తెలియని విషయం. పప్పీస్‌కి ఎప్పుడు బాత్ చేపిచ్చాలి, మదర్ డాగ్‌కి ఎప్పుడు బాత్ చేపిచ్చాలనేది చాలామందికి తెలీదు. యాక్చువల్‌గా మనం డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు ఒక డాగ్ అనేది దాని యొక్క నిప్పుల్స్ కిందకు జారిపోయి మిల్కీ నెస్ అనేది స్టార్ట్ అయితదనమాట. ఇంకా అది డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు ఉందనుకున్నప్పుడు దాన్ని కొంచెం నీట్‌గా వామ్ టవల్ పెట్టి తుడవడం అలా చేయండి. అంటే అది అప్పుడు అలా చేస్తూ ఉంటే ఏంటంటే కొంచెం క్లీన్‌గా ఉంటది. డెలివరీ అయిన తర్వాత గూడా మీరు దాన్ని వార్మ్ టవల్స్ పెట్టే తుడవాల. ఒకవేళ మీరు బాత్ చేయించాలి అనుకుంటే డెలివరీ అయిన తర్వాత 2-5 డేస్ లోపల ఎప్పుడైనా చేపిచ్చొచ్చు. నేను రికమెండ్ చేసేదేంటంటే 5 డేస్‌కి చేయించండి. ఒకవేళ టెంపరేచర్ అనేది మరీ హాట్‌గా ఉంటే అప్పుడు మీరు 2 డేస్‌కి బాత్ చేపిచ్చు. ఎందుకు అంటే గోరువెచ్చని నీళ్ళు మాత్రమే మీరు బాత్ చేపిచ్చాలి. ఇంకొకటి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే ఇలా బాత్ చేపిచ్చినప్పుడు మనం వాటికి సోప్ కానీ, షాంపూస్ కానీ ఏది యూజ్ చేయకండి. ఎందుకంటే అవి ఫీడ్ చేస్తాయి కాబట్టి ఈ షాంపూస్‌లో ఉన్న కెమికల్, సోప్‌లో ఉన్న కెమికల్ ఎంతైనా వాటి బాడీకి కొంచెం అతుకుపోయి ఉంటది కాబట్టి ఇవి ఫీడ్ చేసినప్పుడు అవి పప్పీస్ నోట్లోకెళ్తాయి. కొన్నిటికి ఏంటంటే పప్పీస్‌కి వామిటింగ్స్ అవ్వడం, అలా మోషన్స్ అవ్వడం ఉంటది. కొన్నిటికి రేర్ కేసెస్‌లో ఏంటంటే మాక్సిమం కేసెస్‌లో పప్పీస్ అనేవి చనిపోతాయి. సో, అందుకని జెప్పేసి వాటికి ఒకవేళ మీరు బాత్ చేపిచ్చినా సోప్ పెట్టి బాత్ చేపిచ్చకండి. ఓన్లీ ల్యూక్ వార్మ్ పెట్టి బాత్ చేపిచ్చేసి వెంటనే దాన్ని డ్రై చేయండి. ఇంకా పప్పీస్‌కి బాతింగ్ ఎప్పుడు చేయించాలి? యాక్చువల్‌గా పప్పీస్‌కి బాతింగ్ వచ్చేసి 4 వీక్స్ బిలో చేయించకూడదు. 4 వీక్స్ అబోవే చేయించాలా. సో, 4 వీక్స్ నుంచి 8 వీక్స్ లోపల ఎప్పుడైనా మీరు చేపిచ్చొచ్చు. ఒకవేళ టెంపరేచర్ అనేది కోల్డ్‌గా అంటే వెదర్ అనేది కోల్డ్‌గా ఉందనుకుందాం క్లైమేట్ వచ్చేసి. అలాంటి టైంలో మాత్రం మీరు 8 వీక్స్‌కి బాత్ చేపిచ్చండి. లేదు టెంపరేచర్ హాట్‌గానే ఉంది ఓకే అనుకుంటే 4 వీక్స్‌కి మీరు బాత్ చేపిచ్చొచ్చు. ఇంకొకటి పప్పీని బాత్ చేపిచ్చిన వెంటనే దానికి ల్యూక్ వార్మ్ పెట్టే బాత్ చేయించాలా. సోప్ అప్లై చేయొద్దు. ఒకవేళ బాత్ చేపిచ్చిన వెంటనే చాలా స్మూత్‌గా, జెంటిల్‌గా బాత్ చేపిచ్చాలా. బాత్ చేపిచ్చిన వెంటనే దాన్ని టవల్ పెట్టి క్లీన్ జేసేసి వెంటనే దాన్ని ఆరబెట్టేసేయాల. ఎందుకంటే వాటికి టెంపరేచర్ తక్కువ ఉంటదని మనం మాట్లాడుకున్నాం గాబట్టి, సో, ముందే దాన్ని మీ దగ్గర డ్రైయర్ ఉంటే బ్లో డ్రై చేయండి. అది బ్లో డ్రైయర్ అంటే ఎవరైనా ఒకవేళ మీరు బ్లో డ్రై యూజ్ చేయాలి అనుకుంటే, అంటే మరీ దాని ఫేస్ దగ్గర కావద్దు, దాని బాడీకి దగ్గర కావద్దు. కొంచెం దూరంగానే డిస్టెన్స్ మెయింటైన్ చేసి దాన్ని డ్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ గాలొచ్చినా అవి బ్రీతింగ్ అనేవి తీసుకోలేవు. సో, అందుకని చెప్పేసి దాన్ని బ్యాక్ సైడ్ నుంచి మీరు బ్లో డ్రై చేయండి. అది కూడా కొంచెం డిస్టెన్స్‌ని యూజ్ చేసుకొని మీరు డ్రై అనేది చేయాల. ఫీమేల్ డాగ్స్‌కి బ్రీడింగ్ ఎప్పుడు చేయించాలి? యాక్చువల్‌గా డాగ్స్ వచ్చేసి 1½ ఇయర్ వరకు వాటిని మనం పప్పీస్ కిందే ట్రీట్ చేస్తాం. ఎందుకంటే వాటికి గ్రోత్ వచ్చేసి 1½ ఇయర్ వరకు ఉంటది కాబట్టి. సో, 1 ఇయర్ బిలో డాగ్స్‌కైతే బ్రీడింగ్ అనేది చేపిస్తే కొన్ని కొన్ని సార్లు వాటికి కూడా డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, వాటి బేబీస్‌కి కానీ, అది కానీ హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ అబోవ్ డాగే అయ్యుండాల. ఖచ్చితంగా దాని ఏజ్ అనేది 2 ఇయర్స్ దాటిన తర్వాతే దానికి బ్రీడింగ్ అనేది చేయించండి. ఇంకొక పాయింటొచ్చేసి డాగ్స్‌కి సిజేరియన్ నీడ్ ఉంటదా? ఉంటదండి. కొన్ని కొన్ని రేర్ కేసెస్‌లో వాటికి డెలివరీ అప్పుడు వాటికి బేబీస్ అనేది ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాంటి టైంలో సిజేరియన్ అనేది నీడ్ అయితుంది. ఒకవేళ తీసుకెళ్ళకపోయినట్లయితే అది బేబీసు చనిపోతాయి. అలాగే మదర్ డాగ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి.